రోజున ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేయాలి. రాత్రికి పాలు పండ్లు స్వీకరించాలి. భూశయనం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇక తెల్లవారుజామున ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఆ రోజున అభ్యంగన స్నానం చేయకూడదండి. అంటే తలంటుకొని స్నానం చేయకూడదు. తల మీద నుంచి నీళ్లు పోసుకొని స్నానం చేయాలి. తలంటు స్నానం అంటే సుఖానికి భోగానికి ప్రతీక. మనం ఆ రోజున ఏకాదశి రోజున సుఖాలు భోగాలు ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా శ్రీమన్నారాయణునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆ రోజు తలంటుకొని స్నానం అయితే చేయకూడదు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శ్రీమన్నారాయణ్ణి పూజించాలి. ముఖ్యంగా స్వామివారిని ఎలా పూజించాలి అంటే జాజి పువ్వులతోటి, తులసి దళాలతోటి, తామర పువ్వులతోటి స్వామివారిని పూజించాలి. అయితే శ్రీమన్నారాయణ్ణి లక్ష్మీ సమేతంగా పూజించాలి. నారాయణుడికి ఒక్కడికే పూజ చేసి అమ్మవారికి పూజ చేయకుండా